నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై కసరత్తు కొనసాగుతుంది. ఇందులో భాగంగానే ఈవేళ ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం జరగనుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు పీసీసీ పదవిని ఎస్టీలకు ఇవ్వలేదనే వాదనపై కూడా సమావేశంలో జరగనున్న చర్చ. అలాగే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు నియామకంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ రోజు తుది నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే కొత్త అధ్యక్షుడి నియామకం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. కాగా పీసీసీ అధ్యక్షుడు నియామకంతో పాటు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణపై కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే కీలక సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పాల్గొనున్నారు. ఇక పీసీసీ అధ్యక్ష పదవి, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకున్నది. సామాజిక సమీకరణాలు, ఇతరత్రా రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఈ రోజు ఢిల్లీలో సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి ఇంకా ఇతరత్ర అంశాల మీద చర్చలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుని ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై కూడా కసరత్తు కొనసాగుతోంది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ నామినేటెడ్ పదవులను పూర్తి చేస్తారు, మంత్రివర్గ విస్తరణ కూడా చేస్తారన్న నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీలో కీలక సమావేశం కూడా మాసంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి కూడా ఢిల్లీ వెళ్లారు. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే పీసీసీ అధ్యక్ష పదవిపై చర్చ జరుగుతా ఉంది. అంటే తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు కూడా ఎస్టీ సంబంధించిన సామాజిక వర్గానికి ఇంతవరకు ఇవ్వలేదు. దీనికి ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా చర్చ జరగనుందని కూడా తెలుస్తా ఉంది. ఈ చర్చల నేపథ్యంలో తప్పకుండా అంటే సమస్య వస్తుందని కూడా అయితే ముఖ్యంగా మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కూడా ఈ పోటీలో ఉండడం జరిగింది. ఎస్టీ సమాజ వర్గానికి ఇస్తే అంటే తను బాగుంటుంది అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి అతనికి వస్తుందా, లేదంటే సీనియర్ నేత అయినటువంటి మధ్యవర్తి గౌడ్, అదేవిధంగా ముఖ్య వీళ్ళందరి మధ్యలో పోటీ నెలకొంది. కానీ ఎవరికి ఇస్తారో ఈ రోజు మాత్రం తేలనుంది. ఈ రోజు సోనియా గాంధీ నివాసంలో అందరూ కూడా పాల్గొని కీలక సమావేశాల్లో కూడా నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పీసీసీ అధ్యక్ష నియామకంతో పాటు ఎంతో కాలంగా కూడా ఎదుర్కొస్తున్న మంత్రివర్గ విస్తరణ, అంటే చాలా నెలల నుంచి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని కూడా చూస్తా ఉంది. కానీ ఈ రోజు ఢిల్లీలో మాత్రం ఆ మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలి, జిల్లాకు సంబంధించిన ఇప్పటికే లిస్టు ఫైనల్ అవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ ఏదైతే మంత్రులు ఇప్పటివరకు లేని జిల్లాలకు మాత్రం దాదాపు ఖరారైనట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ఏదైతే ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి కూడా మొత్తం కూడా పాల్గొనేపై కసరత్తు పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికే అంటే కొన్ని నామినేటెడ్ పదవులు కూడా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క కీలకమైనటువంటి ఈ సమావేశాలు మాత్రం వీటన్నిటిని మొత్తం నిర్ణయం తీసుకుంటున్నారు.
అయితే రాజ్ కుమార్, చాలా రోజులుగా ఈ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందా అని ఎదురు చూడటం, భేటీలు జరుగుతున్నాయి తప్పితే ఒక్క కొలిక్కి రానటువంటి పరిస్థితి. ఈసారైనా వచ్చే ఛాన్స్ ఉందా? అలాగే ఏదైతే సామాజిక వర్గంకు ప్రాధాన్యత అనే అంశం అయితే వినిపిస్తోందో అది ఎంతవరకు వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది? ఈసారి డిస్కషన్తో ఇవన్నీ కొలిక్కొస్తాయా? ముఖ్యంగా అంటే ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో కొంచెం గుర్తింపు అంటే సామాజిక కోణంలోనే చూడడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల అనుగుణంగా కూడా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, పార్టీ బలోపేతం అవుతుంది, అదేవిధంగా అందరికీ సముచిత స్థానం కల్పించినట్లుంటుందని కూడా సామాజిక కోణంలోనే అక్కడ రాజకీయ అవసరాలను అంటే అక్కడ రాజకీయ అవసరాలు ఎలా ఉంటాయి, పార్టీని బలోపేతం ఎలా చేయాలి అన్నదానిపై కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇలా ఈ నిర్ణయాలు ఉంటాయని కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే రుణమాఫీ చేసిన నేపథ్యంలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వరంగల్లో భారీ బహిరంగ సభ పెడతామని కూడా చెప్పిన నేపథ్యంలో వారిని ఆహ్వానిస్తూ ఇవన్నీ వీటన్నిటిపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ అదేవిధంగా సామాజిక అవసరాలను బట్టి ఒక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.